హాయ్ ఫ్రెండ్స్, వీ లవ్ రీడింగ్ సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్లో భాగంగా 22వ రోజు మ్యాథ్స్ యాక్టివిటీస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చున్నారు. యాక్టివిటీ ఒకసారి చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పేజ్లో మనకి 2 యాక్టివిటీస్ ఇచ్చారు, ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ యాక్టివిటీ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చున్నారు మనకి. దాంట్లో మనకి నెంబర్స్ ఉన్నాయి, అట్లాగే ఆల్ఫాబెట్స్ జెడ్ దాకా ఉన్నాయి. ఈ ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ దాకా ప్రాపర్ ఆర్డర్లో 1 to 26 నెంబర్స్ ఇచ్చారు. సో ఈ టేబుల్లో ఉండే ఆల్ఫాబెట్స్ వాటి అప్రాపరేట్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనకి పక్కన ఇచ్చిండేటువంటి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నెంబర్ 20? సో నెంబర్ 20 అనే ప్లేస్లో ఉండే లెటర్ ఏంది అడుగుతున్నాడు. చూడండి, అక్కడ ఏముంది, నెంబర్ 20 ప్లేస్లో టీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ గ్రేటర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ వి దాన్ పి? అంటే వి వాల్యూ పి కంటే ఎంత ఎక్కువ అంటున్నారు. ఒకసారి వి దగ్గర చూడండి, నెంబర్ ఎంత ఉందో, 22 ఉంది. అట్లాగే పి దగ్గర చూడండి, నెంబర్ ఎంత ఉందో, 16 ఉంది. సో ఎంత ఎక్కువ అన్నప్పుడు ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ కదా, 22 - 16 = 6 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు యువర్ నేమ్ లెటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరి పేరైనా రామ్ అనుకోండి, RAM రామ్, ఆ లెటర్స్ అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆన్సర్ అది అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ, 18, RAM కదా, ఏ అంటే 1, M అంటే 13, అవన్నీ కానీ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 32 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ నంబర్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ వర్డ్ CAT? క్యాట్ అంటే CAT వాటి నెంబర్స్ ని మల్టిప్లై చేయాలంట. ఒకసారి చూడండి, C × A × T అంటే C అంటే నెంబర్ ఎంత, 3 × 1 × 20 మల్టిప్లై చేస్తే మనకి 60 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విచ్ లెటర్స్ కెన్ బి కంబైన్ టు ఫార్మ్ ద నెంబర్ 100? అంటే ఏ లెటర్స్ ని కలిపితే మనకి టోటల్ 100 వస్తుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెంబర్స్ చూడండి, W, X, Y, Z, అట్లాగే వీటితో పాటు B, ఈ 5 నెంబర్స్ కానీ యాడ్ చేసామంటే మనకి 23 + 24 + 25 + 26 + 2 టోటల్ యాడ్ చేస్తే మనకి 100 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి ఫ్రూట్స్ ఇచ్చున్నారు. సుమన్, రాఘవ, జావేద్, రోజీ, వీళ్ళ పేర్లతో ఒక్కొక్కరి దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఇచ్చున్నారు. ఆ పక్కనే చూడండి, మనకి ఒక 4 క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నారు. సో ఇప్పుడు వాటికి ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ మోర్ గువా ఫ్రూట్స్ దాన్ రాఘవ? సో రాఘవ కంటే ఎక్కువ గువా ఫ్రూట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటున్నారు. చూడండి, ఎవరి దగ్గర ఉన్నాయి, జావేద్ దగ్గర 4 ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ జావేద్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ గువాస్ డు జావేద్ అండ్ రాఘవ హ్యావ్ టుగెదర్? అంటే రాఘవ దగ్గర జావేద్ దగ్గర మొత్తం కలిపి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అంటున్నారు. చూడండి, 2 + 4 టోటల్ 6. నెక్స్ట్, how many guava given to Rosie will become equal to Javed? అంటే రోజీకి ఎన్ని ఫ్రూట్స్ ఇస్తే జావేద్ తో ఈక్వల్ అవుతుంది అంటుంది. సో రోజీ దగ్గర 1 ఫ్రూట్ ఉంది, జావేద్ దగ్గర 4 ఉన్నాయి. సో జావేద్ కి ఈక్వల్ అవ్వాలంటే రోజీకి 1 కి +3 యాడ్ అవ్వాలి, అంటే ఇంకొక 3 ఫ్రూట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ 1 గువా ఈజ్ 7 రూపీస్, హౌ మెనీ రూపీస్ విల్ బి నీడెడ్ టు బై ఆల్ దోస్ గువాస్? అంటే ఒక్కొక్క గువా ఫ్రూట్ వచ్చి 7 రూపీస్ అయితే టోటల్ అన్ని గువా ఫ్రూట్స్ కొనడానికి ఎన్ని రూపీస్ కావాలి అంటున్నారు. మొత్తం మనకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఫ్రూట్స్ ఉన్నాయి. 8 × 7 56 రూపీస్ మనకి టోటల్ కావాలి. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.